హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ గురించి నేను ఇప్పుడు ఇలాంటి రివ్యూ ఇస్తానని అనుకోలేదు ఫ్రెండ్స్. బట్ దీన్ని మీరు రివ్యూ లాగా చూడకండి, జస్ట్ నా ఒపీనియన్ లాగా వినండి. ఒక సినీ ప్రేక్షకుడిగా సినిమా చూసి నాకు ఎలా అనిపించిందో ఆ ఒపీనియన్ చెప్తున్నాను, జస్ట్ రివ్యూ లాగా మాత్రం తీసుకోకండి. సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదు. ఒక పాత రొటీన్ కమర్షియల్ మూవీ లాగా ఉంది. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం సినిమా లాగా ఉంది తప్ప కొత్త సినిమా లాగా అయితే అనిపించలేదు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆ కాలేజీ సీన్స్ కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ, ఓకే కామెడీ సీన్స్ కొంచెం కొన్ని వర్కౌట్ అయింది కానీ రొటీన్గా అనిపిస్తుంది, సూపర్గా ఏం అనిపించదు. అండ్ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా అయితే ఉంది బ్యాంగ్, కానీ ఆడియన్కి ఏమనిపిస్తుంది అంటే ఆ సర్ప్రైజ్ కన్నా ఇది ఇలా జరుగుతుందా, ఇది ఇలా వర్కౌట్ అవుతుందా, ఈ సందేహం వస్తుంది తప్ప సర్ప్రైజ్ని మనం ఎంజాయ్ చేయలేం. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అలా ఉంటుంది. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా మనకి ఏమో అనిపిస్తుంది అంటే హీరో ఎమోషను ఆ యాక్షన్ పార్ట్లో కనిపిస్తాయి అనుకుంటాం, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో హీరోకి ఒక చిన్న లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పట్టుకొని, ఆ లాజిక్ని పట్టుకొని మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం తీయడం వల్ల మనకి చిరాకేస్తుంది, కొంచెం బోర్ కొడుతుంది. ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయ్యేదైతే ఎన్నో సినిమాల్లో చూసేస్తుంటాం మనం, అలాంటి ఒక ఎండింగ్ అయితే ఉంది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్, పెద్దగా అయితే నచ్చలేదు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే రామ్ చరణ్ లాంటి ఆర్టిస్ట్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఒక రంగస్థలం ఎటువంటి పర్ఫార్మెన్స్, అండ్ త్రిబులర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇలాంటి రామ్ చరణ్ గారిని శంకర్ సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే నాకు ఆ సినిమా చూస్తే ఏదో రామ్ చరణ్ ఇప్పుడు కొత్త సినిమా ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసినట్టు కొత్తగా అనిపిస్తుంది. దీంట్లో రామ్ చరణ్ తప్పేం లేదు ఫ్రెండ్స్, ఆయన అద్భుతమైన నటుడు, సూపర్ పర్ఫార్మెన్స్. కానీ అలాంటి ఆయన దగ్గర కావాల్సిన పర్ఫార్మెన్స్ శంకర్ గారు రాబట్టుకోలేదు నా డౌట్. శంకర్ గారిలోనే మైనస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ముఖ్యమంత్రి రామ్ చరణ్ గారి మధ్య వచ్చే ఫేస్ టు ఫేస్ సీన్స్లో అయితే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఇంకా బీజం విషయానికి వస్తే బీజం కూడా పెద్దగా ఏం లేదు. సాంగ్స్ కూడా మనకి విజువల్గా అంత థ్రిల్ ఏమి ఇవ్వలేదు. చూస్తుంటే ఓకే బాగుంది అనిపిస్తుంది. దీంట్లో అయితే ఒక సాంగ్ అయితే పూర్తిగా లేదు. నానా హైరానా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే పూర్తిగా లేపేస్తారు. నేను సింగిల్ థియేటర్కి వెళ్ళాను, ఒకవేళ ఆ థియేటర్లో లేపేస్తారో లేకపోతే పూర్తిగా ఎడిటింగ్లో తీసేస్తారో తెలియదు, ఆ సాంగ్ అయితే లేదు. ఇంకా యాక్షన్ పార్ట్లు ఫైట్ సీన్స్ అయితే నాకు ఒక 20 ఏళ్ల క్రితం చూసిన ఫైట్లే యాక్షన్లే కనిపిస్తుంది. నాకు ఇంకా షాట్ అయితే బాగా నచ్చిన షాట్ హెలికాప్టర్ల నుంచి లుంగి కట్టుకొని దిగే షాట్ చాలా ఇష్టం. అది ఇంట్రడక్షన్లోనే వచ్చేసింది, బట్ పెద్ద ఇంపాక్ట్గా అయితే లేదు. ఓవరాల్గా అయితే యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. దీనికి రేటింగ్ అయితే నేను చెప్పలేను, నాకు మనసు రావట్లేదు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఒక ఆడియన్గా నేను చెప్తున్నాను, రివ్యూ లాగా తీసుకోకద్దండి. మీరందరూ కూడా సినిమా చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. మీరు నచ్చితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.